గడ్డాది నుంచి తీసింది జగన్నాథులకు అభివాదం. ఊరకనే రారు మహానుభావులు. వైకుంఠమునకు వచ్చి చాలా కాలమైనదే. కాదక కార్యమేమిటో తమని దర్శన భాగ్యానికి స్వామి. ఏ కొత్త నాటకానికి తెరదీయబోతున్నావు స్వామి స్వామి నారాయణ నారాయణ. అమ్మా లోకమాత, సర్వం ఎరిగిన మీరే ఇలా మాట్లాడడం భావ్యమా తల్లి? అది నాపై మోపిన అపవాదం మాత్రమే మాత. నేను ఏది చేసినా అది లోక కళ్యాణం కోసమే. తమకు తెలియనిదేముంది స్వామి? భూలోకం నుండి మాత. తమకు తెలియనిదేముంటుంది తల్లి? నీ నోట చెప్పించాలని ఆశ. అవును నారద, భూలోకంలో విశేషాలు ఏమిటి? అమ్మా, భూలోక వాసుల గురించి అచ్చడి వింతల గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి. మానవుడు పంచభూతాలతో పోటీపడే శక్తి సామర్థ్యాలను సాధించాడు. ఏమిటి నారదా, మానవుడు అంత శక్తివంతుడయ్యాడా? అవును జయ. అలనాడు అశ్వములు గజములతో కూడిన సాధారణ రవాణా సౌకర్యాలు మాత్రమే ఉండేవి. కానీ నేడు అత్యంత వేగంగా ప్రయాణం చేసే వాహనాలను కనిపెట్టాడు. నాటి మీ పుష్పక విమానానికి మించినవి ఏమిటి? వాయువుతో పోటీపడి ప్రయాణించగలిగే లోహ విహంగాలను తయారు చేశాడు. నేలపై, నీటిపై, ఆకాశ మార్గంలో సునాయాసంగా ఒక ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతానికి ఘడియల వ్యవధిలో ప్రయాణం చేయగలుగుతున్నాడు. నా పుష్పక విమానములకు మించినవా? అవును జయ. వారి విజ్ఞానంతో అంతరిక్ష మర్మాలను శోధిస్తూ ఏకంగా చంద్రమండలంపైనే కాలు మోపాడు. ప్రవహించే నీటికి అడ్డుగా ఆనకట్టలు కట్టి ఆ నీటితో దాహార్తిని తీర్చుకుంటూ వ్యవసాయ రంగానికి ఉపయోగించడమే కాకుండా జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసి రాత్రి వేళలో సూర్యుని వెలుగులో వలె దీపకాంతులను విరజింపజేస్తున్నాడు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి అక్కడి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. ఒకరి శరీరంలోని అవయవాలను వేరొక శరీరంలో అమర్చి వైద్య విజ్ఞానాన్ని పెంపొందించి భూమండలంలో ఏ మూలన ఏమి జరిగిన క్షణాలలో తెలుసుకోగలిగే సమాచార సాధనాలను కనిపెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది జయ. ఇంతటి ఘనతను సాధించాడా? నమ్మలేకపోతున్నాను. నమ్మాలి జయ. మీకు నమ్మశక్యం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అవగతమవుతున్నది. అన్ని జన్మలలో కన్నా మానవ జన్మ ఉత్తమం అనేది వాస్తవం. అందుకే శ్రీ మహావిష్ణువు అనేక మార్లు మానవునిగా అవతరించాడు. స్వామి, నాది ఒక చిన్న మనవి. ఆది దంపతులు మన్నించవలే. మీరు శ్రీరాముడిగా నడియాడిన ఈ పవిత్ర భారతావనిలో కొద్ది రోజులు గడిపి మానవులు సాధించిన ప్రగతిని కన్నులారా చూసి రావాలని ప్రభు. నారదులు వారు చెప్పినది నిజమే అయినప్పటికీ భూలోకమున అట్టి పరిస్థితులు లేవు. చాలా అరాచకముగా ఉన్నది. స్వామి, నాటి రావణావతారంలో నేను చేసిన అరాచకాన్ని కన్నా మించి ఉన్నదా స్వామి? భూలోక యాత్రకు అనుమతించండి. జయ, ఇది త్రేతాయుగం కాదు, కలి కల్మషముచే భూలోకములో నీవు ఊహించినట్లుగా లేవు పరిస్థితులు.
స్వామి మీ ఇరువురు ఆశీస్సులతో ఎట్టి పరిస్థితులనైనా ఎదుర్కోగలను. స్వామి ముచ్చట పడుతున్నాడు. జగన్ ముచ్చట పట్టుకొని వెళ్ళనివ్వండి. కరుణించి భూలోకయాత్రకు అనుమతించండి స్వామి. సరే, కానీ ఏమిటి స్వామి? భూలోకమును నీవు ఎవ్వరికి కనబడవు, పైగా వినపడవు. భూలోకమున నీవు ఎట్టి పరిస్థితులలోనూ ఏ కారణము చేతను నీవు జోక్యం చేసుకోరాదు. నీ దివ్య శక్తులను అస్సలే ఉపయోగించరాదు. అట్లు జరిగిన నీవు ఈ వైకుంఠ ప్రవేశార్హతను కోల్పోయేదవు. కలియుగాంతము వరకు భూలోకముననే నివసించవలసి వచ్చును. ఒక్కసారి ఆలోచించుకో. అటులనా స్వామి? స్వామి, తప్పని పరిస్థితులలో దివ్య శక్తులు ఉపయోగించవలసి వచ్చినచో ఏమి చేయవలదు స్వామి? జయ, ముమ్మాల స్వామి నామము స్మరించిన ఎడల నీవు అందరికీ కనబడగలవు, చూడగలవు. కానీ వైకుంఠ ప్రవేశాలను కోల్పోయేదవు. సరే, అప్పుడు జరగకుండా భూలోకమును నీవు ఎప్పుడు చేరదవో, అక్కడ ఎవరిని చూసేదవో అతడు మాత్రమే నీకు కనపడను, అతడు మాత్రమే నిన్ను వినగలడు. సరే, జయ, ఇక్కడ స్వామి సన్నిధిలో ఉన్నారు కాబట్టి సరే. కానీ భూలోకంలో వెళుతున్నది రావణాంశంలో. మరి స్వామి వారి నామస్మరణ లేక హరనామస్మరణ? హరిహరాదు ఇద్దరు సమానమే కదా మహర్షి. అవగతమైనది. అయినను మీరు వెళ్ళేది రావణాంశంలో కావున శివనామస్మరణే శ్రేయోదాయకము. సరే. ధన్యుడు. ఎంత దర్జాగా ఉన్నాడు, ఇంత మంచి కట్టం. కొద్దిసేపట్లో ఆ గుడి అవుతుంది. ఎంత పని చేశావు రావణు, రావణ, రావణు, రావణ. ఇంత బాగానే ఉంది. ఏదో ఇష్ట చుట్ట ఇక్కడే ఉంది. ఎందుకు అలా వస్తున్నావు? ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు, ఇంకా టైం పడుతుంది. ఇంకా ఏం మెసేజ్ వస్తున్నాయి? వేషమా? అదేనాయ్యా, రోజు దసరా పండుగ ప్రోగ్రామ్ వెనక్కి వచ్చినావు కదా. ఏ డ్రామా కంపెనీ? డ్రామా అంటే అదేనయ్యా, నాటకం, యక్షగానం. అయినా ఈ వేషం మీకు అందరినీ ఇవ్వలేకున్నావు. ఇది వేషం కాదు, మరేంటో నా రోజు ధరించే దుస్తులు. అయినా బాలే ఉన్నాయి ఈ వేషంలో. ఇంతకీ నీ పేరేంటి? రావణాసురుడు. నేను అడిగేది నీ పాత్ర పేరు కాదు, నీ పేరేదా అని. దశకంఠ రావణాసురుడు. అరే మళ్ళీ కాదో చెప్తానా? ఇవో చెప్తే చెప్పు, లేకపోతే నా మస్తు నేను పోతా. నాకు కోపం తెప్పించకు. అబ్బా, అయినా సరే నీ డ్రెస్ మళ్ళీ ఉన్నాయి, పోతున్నా. ఇది వేషం కాదు. అరే ఎన్నిసార్లు చెప్పినా కదా, నేను పోతా. చెప్తే చెప్పు, లేకపోతే ఇది నేను రోజు ధరించే దుస్తులు. అవునా? దీను అవు రావణాసుడు రావణాసుడు చెప్తే ఇంత లేడే. ఎవడు రా ఇక్కడ? అరే దీని ఎవడు? అరే అరే శివ, పండుగ తాగినా ఉన్నాడా
ఏయ్! నీకు మాత్రమే కనిపిస్తాను శివ, భయపడకు. ఎందుకు? నీ గురించి అంతా నాకు తెలుసు. ఏం తెలుసండి? ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చినావు? శివ, భూలోక వాసులు తమ మేధస్సుతో ఎంతో అభివృద్ధి చెందారని, నా పుష్పక విమానాలకు మించిన లోహ విహంగములను వాహనములను తయారు చేశారని నారద ముని వారి ద్వారా తెలుసుకున్నాను. ఒకసారి చూసి పోదామని వచ్చాను. సరే అయితే నువ్వు చెప్పకపోతే నేను పోతా. శివ, చెప్తా, అయినా నీకు అర్థం కాదులే. ఆయన నన్ను పోతాను చెప్పకపోతే. చెబుతా నీకు. చెప్పు. ఆ? ప్రతిమ మీరే ఏం చేస్తారు? ఏమని కొంచెం కాకి పడేస్తారు. అరే ఇంత అందంగా ఉంటుందా? ఈ కలియుగంలో నన్ను ఇంకా గుర్తు పెట్టుకున్నారా? గుర్తు పెట్టుకోరా మరి నువ్వు చేసిన పాపం అసలు ఉంటుంది. ఏమిటది? సీతామణి చొరబట్లు. అది త్రేతాయుగం నాటి మాట కదా. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ గుహాలు మారినా చెప్పిన పాపం మంచి ఎలా పోతుంది? పైగా ప్రతి ఊర్లోనూ శ్రీ రామాయణ గుడ్లు వేసి రావణ ప్రవచనాలు చెప్తున్నారు. ఆ రావణుడు చేసి ఎలా మర్చిపోతున్నారు, మీరు చేసి ఎలా మర్చిపోతారని. పర్వాలేదు, నాకు నువ్వు అనే పిలువు. అయినా ఎలా మర్చిపోతారు? నేను చేసినది అటువంటిది కదా. మరి ఈ ప్రతిభను ఏం చేస్తారు? ఏం చేస్తారని కాలు పడతారు. ఎవరు? ఈ దేశపు రాజా? రాజులు రాజరికాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అంతా ప్రజాస్వామ్యం. అంటే ప్రజలే పాలకులు, పరిపాలకులు. దాన్ని పాలించేటోళ్ళని ఓట్లేసి వాళ్ళే గెలిపించుకుంటారు. ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు కానీ ఇగో ప్రోగ్రామ్ టైం అయిపోయింది. ఆశ్చర్యంగా ఉన్నదే. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలితులు ధర్మబద్ధంగా ప్రజలకు కావలసిన సకల సౌకర్యాలను సమర్థవంతంగా అందరికీ పంచుతారన్నమాట. చాలా సంతోషం. పంచుతారు. ఆయనకేమో కంచంలా కానుంచి ఆకులు వేసారు. అదే నాకున్నారు. ఇప్పుడు ఇగో ఇవన్నీ కాదు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ప్రోగ్రామ్ టైం అయింది అని చెప్తారు. మరి నేను అన్న ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు ఈ ప్రజానీకానికి నేను చేసే సేవలు అద్వితీయం, అమోఘం. ఈ ఉన్నతి కోసం శ్రమిస్తున్నాను. ఈ రోజు చాలా శుభదినం. చెడుపై మంచి ఘన విజయం సాధించిన రోజు. ఈ రాక్షస రావణుని సంహరించి శ్రీరామచంద్రుడు సీతమ్మ చెర నుండి విడిపించడం జరిగింది. మీరంతా నా కుటుంబం. మీకు కావలసిన ఏమైనా సరే నేను తీరుస్తాను. అవసరమైతే నా ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియమైన ప్రజానీకానికి తెలియజేసేది ఏమిటంటే, ఆ ప్రతిపక్షం వాళ్ళు నా మీద, మా అబ్బాయి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. లేనిపోతే అభండాలు వేస్తున్నారు. ఇదంతా రాజకీయంగా మేము ఎదగకుండా ఉండేందుకు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు జరిగే కుట్ర. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకపోతే రాబోయే కాలం మీ యువకులది కాబట్టి ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా నా రాజకీయ వారసుడు, మీ యువ నాయకుడు అయిన మా అబ్బాయి రాజేష్ ఈ రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ఇక్కడ ఉన్న వింతలు విశేషాలు తెలుసుకోవడానికనే కదా. దాంతో పాటు ఇక్కడ జరిగే దౌర్జన్యాలు కూడా చెప్తా. ముందు అక్కడికి వెళ్ళా పద.
హలో ఓ అలాగా సరే సరే అలాగే అలాగే మీరు చెప్పారంటే ఇంకెదురే ఉంటుందండి ఓ బాగారు తప్పకుండా బాబు త్వరలో నేను ఇస్తాను పెట్టుకుందాం సరేనా మరి ఉంటాను చూసుకుంటా లేదురా రాడే ఉత్తరాత్మ నీకు గరుత్తో పట్టబోతుందిరా ఏమైంది నాన్న మొన్న జరిగిన దసరా ఉత్సవాల్లో ఆ కోటేశ్వర గారి అమ్మాయి నీకు చూసిందంట నిన్నే పెళ్లి చేసుకుంటానని వాళ్ళు నాకు చెప్తున్నారు. వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ ఇప్పించడానికి మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం కల్పించడానికి ఈ ఖర్చు మొత్తం ఫైనాన్స్ చేస్తానని ఫోన్ చేశాడు. ఏమంటావురా? అలాంటి ఏమి నాన్న అలాగే కానీ ఇదిగో పెళ్ళయ్యే వరకు కాస్త కుదురకుండా ఉండు. వేషాలే మాకు అర్థమైందా? వెళ్ళిపో ఏంట్రా? ఏంటి విషయం? నాన్న అది ఎవరి అమ్మాయి? నేను చెప్తాను ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడ్డాడు మీ అబ్బాయి. త్వరలో మిమ్మల్ని ఒప్పించి నా మెడలో తాళి కట్టాలని మాటిచ్చాడు. ఒక వారం నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాను. నాతో మాట్లాడడం లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏంట్రా ఇదంతా? నాన్న అది మీకు చెప్తాను అనుకున్నా నాన్న ఏంటో చెప్పేది? మా వారసుడిగా నన్ను మించి ఈ రాష్ట్రాన్ని ఏలే విధంగా సీఎం అవుతావు నేను కలగలుగుతుంటే దాన్ని పోయే దాన్ని ఏదో తీసుకొచ్చి ప్రేమ దోమ అంటున్నావు. అది కాదు నాన్న ఏది కాదురా. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గారికి ఏం చెప్పదు? చూడమ్మా, నీ గురించి నాకు తెలియదు కానీ మా వాడి గురించి నాకు బాగా తెలుసు. ప్రేమ దోమ అంటూ మా వాడి వెంట పడకుండా ఉండడానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహాన్ని పడేస్తాను. మా వాడిని విడిచిపెట్టు, అర్థమైందా? ఏంటంటే నోట్ల కోసం డబ్బులు పడేసినట్టు నా ముఖం మీద డబ్బులు పడేస్తారా? నేనే మీ అబ్బాయి వెంట పడలేదు. నీ వాడే మీ అందరికి బానిసను. సినిమా హీరోయిన్లు అందరూ నీ ముందు వేస్ట్. తమన్నా సమంత నీ కాలి కోటికి కూడా సాటి రారు అని నీకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నీ ప్రేమిస్తానని వచ్చాడు. మా నాన్న ఎదిరించైనా సరే నీ మెడలో తాళి కడతానని మాట ఇచ్చాడు. టెక్స్ట్ మెసేజెస్ వాయిస్ రికార్డింగ్స్ అన్ని నా దగ్గరే ఉంటాయి. మీరా ఇప్పుడు పెళ్లి చేసుకునే సమయం వచ్చేటప్పటికి మొహం చాటేస్తున్నారు. మీరేమో ఒక అమ్మాయితో పెళ్లి ప్రయత్నం చేస్తున్నారు. మీ కాలు పట్టుకుంటాను అంకుల్. ప్లీజ్ అంకుల్, నా మొత్తం అన్యాయం చేయకండి అంకుల్. ప్లీజ్ అంకుల్. అంటూ మీ కాలు మీద పడతాననుకుంటున్నారా? ఆడుకొని వచ్చాడానికి నేను బొమ్మను కాను, అమ్మాయి కాదు, అసలే కాను. మీ నిజ స్వరూపం ఏంటో ప్రెస్ ముందుకు తీసుకువెళ్తాను. మిమ్మల్ని కోటికి ఇచ్చి నా కడుపులో పెరుగుతుంది మీ వారసత్వమే అని నిరూపించి మీ అబ్బాయి నడుముని పంచి నా మెడలో తాళి కట్టించుకుంటాం. సుధా నిజమా నువ్వు తల్లి కాపుతున్నావు నాకు చాలా సంతోషం నేను నిజంగా చేసుకుంటా నన్ను నమ్ము వెళ్ళిపో సుధా వెళ్ళిపో ప్లీజ్ ఏంట్రా, నీకన్నా పిచ్చి పట్టిందా? అవునా నాకు నా సుధా పిచ్చి పట్టింది. నా సుధాన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నీ ఆస్తులు అంతస్తులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏయ్, నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా. బంగారు భవిష్యత్తుని కలదండి పూర్తికి దీని వెంట పడుతున్నావు. నా సుధకి మనలాగే ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ సంస్కారం ఉంది, తెలివైనది. చూడు నాన్న, చూడు అందం చూడు. ఇక్కడ ఏ అమ్మాయినా ఇంత అందంగా ఉందా? ఆ నిండు చంద్రులోనైనా మచ్చ ఉంటుందేమో కానీ
నా శుద్ధ ముఖంలో వెయ్యి పాట కలిగించిన కనిపించదు నాన్న, కనిపించదు. రాసుగా ఇది నీ ఇల్లు, మన ఇల్లు, నీకు ఏమైంది చూసుకుంటారు కదా. నానా పెళ్ళికి ఒప్పుకోండి నాన్న, అడ్డుపడకండి. నేను వారసుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలనే కలను నెరవేర్చకుండా ఇలాంటి ఎంతమంది సుధాలు అడ్డుపడిన అందరికీ ఎంత కంగారు పడ్డారు. నేనే పెళ్లి చేసుకుంటానని భయపడిపోయాడు. ఏం తగ్గించావా? నేను నీ కొడుకున్నానా, నేనెంత పెద్ద ఎదోనో నాకే తెలుసు. ప్రతి మనిషికి కావాలి DNA టెస్ట్, చూపుడు, ఏమేమో అంటున్నావు. నీకు గుర్తుందా ఆ రోజు గెస్ట్ హౌస్కి వచ్చావు, నీ కూలింగ్ లో మత్తు మంది కలిపా, నీ కడుపు నీరు కాదు కారణం. అందరం ఏ కోర్టుకు వెళ్తావు, ఏ పోలీస్ స్టేషన్కి పోతావు, ఏ మీడియాని కలుస్తావు. నేను ఇలాంటి ఏమి చూడలేదు నారా, నేను చూసుకుంటా. వెళ్ళిపోతుందా అన్నా, విన్నావా? కోర్టు, ట్యూబులు, మీడియా అన్నారు. ఇప్పుడు చూడు ఎక్కడ దాకా వచ్చిందో. దీని ముఖాన్ని మొత్తం చెక్కేయండి. దాని ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా దాని ఇంటి వాళ్ళెవరూ గుర్తుపట్టకుండా చేసి హుస్సేన్ సాగర్ లో పడేయండి. ఓ 2 రోజుల పాటు చేపలకు ఆహారంగా దొరుకుతుంది. దిక్కులేని శవమని మన ఇన్స్పెక్టర్ గారు రాసుకుంటారు. ఆత్మహత్య చేసుకుందని రిపోర్ట్ తయారు చేస్తారు. ఏం ఇన్స్పెక్టర్, అర్థమైంది కదా? అంకుల్ డోంట్ వరీ, నేను చేసుకుంటాం. దేవుడికి పూజ కూడా సరిగ్గా చేసుకోనివ్వరా ఏంటి? నేను పూజ చేసుకోవద్దని గంట మెల్లిగా కొట్టు, పాప నిద్రపోతుంది, ఇష్టపోతుంది అంటున్నాను. మహాప్రభు, ఇప్పుడు వారడి పొద్దెక్కింది, ఆ విషయం అర్థం అవుతుందా? పాప ఇప్పుడే నిద్రపోయింది. పాప నిద్ర ఇష్టపోతుంది, ఆ గంట మెల్లిగా కొట్టు అంటున్నాను. అంతే కదా? మహాప్రభు, పాప నిద్రపోయింది నిన్న రాత్రి 8 గంటలకి, ఇప్పుడు తెల్లవారుజామున 7 అయిపోయింది మహాప్రభు. అయినా ప్రపంచంలో ఇంకెవరికి అమ్మాయి లేనట్టు మీకొక్కరికే ఉన్నట్టు అలా ఫీల్ అయిపోతారేంటి? ఇతరుల సంగతి నాకు తెలియదు, కానీ పాప నా బంగారు తల్లి. నా బంగారు తల్లికి ఇస్తున్నంత ఇబ్బంది కలిగినా కూడా నేను తట్టుకోలేదు. నీకు తెలుసు కదా. నిజమే, నాకు ఆ మాత్రం తెలియదు. చూడండి, మన తల్లికి ఏమైనా నేను మాత్రం తట్టుకోగలను. గౌరీ, శంకర్, మీరిద్దరు మళ్ళీ ఉదయాన్నే గొడవ మొదలు పెట్టేశారా? అదే గొడవ ఏం లేదు తల్లి, ఊరికి మాట్లాడుకుంటున్నాం అంతే. లేదమ్మా, మేము గొడవ పడట్లేదు కదా గౌరీ. కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. అలాగేనమ్మా. ఈరోజు టిఫిన్ ఏం చేసావు? నా చిట్టి తల్లికి ఇష్టమైన పాయసం. పాయసమా? ఓ వెరీ గుడ్. తయారు చేసావా మరి? ఓ ఎప్పుడో రెడీ, అది రాగానే వేడి వేడిగా తినిపించేస్తాను అంతే. గౌరీ, ఆ, కాస్త కాఫీ ఇస్తావా? చేస్తానండి. నువ్వు కూడా పాయసం తర్వాత కలుస్తాను.
చేసిన తప్ప వెళ్దాం. అమ్మా ఇదిగో ఇదిగో ఏది ఆనమ్మా అయ్యో ఏమిటమ్మా అమ్మా ఏలా ఉందమ్మా కొంచెం నేను చూసుకోలేదు ఏంటి గౌరీ కాస్త చేసుకొని పెట్టుకుంటున్నా. సారీ తల్లి సారీ స్వప్న, తమాషకైనా అలా చేయలేదు. నీకు బాధ కలిగితే నేను తట్టుకోలేదు తల్లి. నేను ఇంకా మాట్లాడుకో అమ్మ సారీ నాన్న అమ్మా నువ్వు నాకు వేడివేడిగా తినిపిస్తావా నాకు తెలుసు కదా తినిపించడం తెలుసు కదా కదా ఊరికే చేశాను నిన్ను ఈ సంగతి చెప్తాను ఏంటంటే అలా ఉంటున్నారు అంబులెన్స్ ఫోన్ చేయండి డాక్టర్ రమ్మనండి ఏమి కలిగింది ఏమి ఇక్కడైనా ఏమిటి మళ్ళీ ఆట పట్టిస్తున్నావా ఆగిపోయింది సారీ అమ్మా సారీ సారీ మరి ఎప్పుడు ఇలా చేయాలి ఓకేనా అక్క, బాయ్. అక్క, ఇదిగో నేను ఊరేళ్ళు వస్తాను. నేను మా దోస్తు బాయ్ అమ్మా. సరే ఎక్కడికి రా అరే ఊరేళ్ళలాగా అదే ఎవరితో మా దోస్తు ఇగో ఇంటి ఉన్నదా? సరే నీకు ఇదంతా అర్థం కాదు కానీ మళ్ళీ వచ్చి నాకు చేస్తాం సరేనా? సరే సరే బాగా చెప్పు లోపలికి పోయింది. అలాగే జాగ్రత్త రా సరే అక్క బాయ్. ఖాళీ టైం వెళ్దామా? తల్లి ఓకే బాయ్ అమ్మా తీసుకొస్తాను కదమ్మా. పర్లేదు పద బాయ్ స్వప్న స్వప్న బంగారు తల్లి ఏమండి ఎక్కడున్నావు? అది ఇంకా ట్యూషన్ నుంచి రాలేదండి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్వప్న తీసుకుని వచ్చేవాడిని. ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను. అక్క వచ్చేసింది ఏంటమ్మా ఆలస్యం అవుతుందని ఫోన్ చేసి పెట్టచ్చు కదా. నేను ఎంత కంగారు పడుతున్నాను. సారీ నాన్న అమ్మా ఇదిగో రేపు పిల్లలకి స్టడీ టూర్కి వెళ్తున్నామని చెప్పాను కదా అందుకని హోంవర్క్ ఈ రోజే చేసేసాను నాన్న రేపటి కూడా కొంచెం లేట్ అయింది సారీ సరేలే అవును ఏమండి మనం కూడా దీంతో పాటు పిల్లల్ని మరి కారులో వెళ్దామండి అలాగే అరే ఏంటి నాకే నువ్వు వద్దొద్దు నా ఫ్రెండ్స్ లెక్చరర్స్ అందరూ ఉంటారమ్మా ఏం అవసరం లేదు నేను ఒకదాన్ని వెళ్తాను అయితే మేము రాకుండా అమ్మా స్వప్న నిన్ను ఒక్కదాన్ని పంపించాలంటే మాకు చాలా బాధగా ఉంది. ఉదయాన్నే బస్సులో వెళ్ళి సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తాను ఓకేనా అందరూ కంగారు పడకండి ఇలా వెళ్ళి అటు వచ్చేస్తాను సరే సరే థ్యాంక్ యూ అంటే మధ్యలో బస్సు ఇక్కడ నాంపల్లి బస్ స్టాప్ నాన్న బస్సు రిపేర్ అయింది నాన్న అందుకే లేట్ అయింది ఓకే కొంచెం త్వరగా రా నాన్న నాకు ఎందుకో భయంగా ఉంది
స్వప్న 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 అమ్మ ఎక్కడున్నావమ్మా? ఆటో పెట్టించొద్దు తల్లి. బాబు బాబు ఇక్కడ అమ్మాయి గారు చూసారు? కనబడలేదు. ఇప్పుడే బాబు ఇప్పుడే ఇక్కడే ఉంటాను. రమ్మని వెయిట్ చేస్తానని చెప్పింది బాబు. ఏమో అంకల్ నాకైతే కనబడలేదు. స్వప్న బాబు బాబు ఇంత నేను లక్ష్మీ కబుర్లో వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఈ నాంపల్లి బస్ స్టాండ్ వద్ద వెయిట్ చేస్తానని చెప్పి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ ఆఫ్ అయినట్టు ఉంటుంది అంకల్. మేబీ తను నడుచుకొని అయిపోయి ఉంటుందేమో. మీరు తొందరగా వెళ్ళండి. స్వప్న 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 రాజేష్ ఎక్కడ్రా? గెస్ట్ హౌసా? సరే 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 పార్టీ చేసుకుందాం. మన బ్రాండ్ తీసుకొస్తున్నా. Gimana yang tahu na? Ikusan, Itigo, special sarko, kepicat, tito, Thanks sana. నెక్స్ట్ టైం ఇంతకన్నా సూపర్ స్టార్ బట్టలు కావాలి. తప్పకుండా తెస్తా అన్నా. మస్తు కోడి తెచ్చినట్టు ఎంజాయ్. ఈ రాజేష్ గారిని కూడా ఈ రాజేశ్వరి వచ్చింది. నేనేంటో చూపిస్తా.
వాళ్ళంతా పెద్దవాళ్ళు సార్, పెద్ద పిల్లలు. వాళ్ళు ఎవరో తెలిసినా కూడా మీరు వాళ్ళని ఏం చేశారు సార్? నాకు తెలుసా, జస్ట్ నేను వాళ్ళతో చెప్పించాలి. ముందు వాళ్ళ పేర్లు చెప్పు, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. ఎమ్మెల్యే బాబు, రాజేష్, ఇంకా అతని స్నేహితులు సార్. కానిస్టేబుల్, విన్నావు కదా, రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకురా, వెళ్ళావు. బాగా చూడు, పోనీ నీ స్నేహితులకు తెలుసు. ఎలా వీడెవడో మీకు తెలుసా? తెలీదా? మరి వాడేంటి మీరు అందరూ తెలుసు అంటున్నాడు? ఎవడో మా పేరు చెప్తే మమ్మల్ని పోలీసుని పిలిపిస్తావా? నేను ఎవరో నీకు తెలియదా? నువ్వు తెలుసు, మీరు చేసే పనులు తెలుసు. వాడి కాల్ లిస్టులో మీ పేర్లన్నీ ఉన్నాయి. ఉంటే వాడు మీతో చాలాసార్లు మాట్లాడినట్టు రికార్డు ఉంది.
ఉంటే ఉంటాయి. రాజకీయ నాయకులకు నియోజకవర్గ ప్రజలు చాలా మంది చాలా సార్లు ఫోన్ చేస్తుంటారు. వాడి కూడా ఏదో పని చేస్తుంటాడు. అంత మాత్రమే నన్ను పోలీసు చెప్తావా? నిన్ను పిలిచింది వాడు నీకు ఫోన్ చేసినందుకు కాదు, మీరే వాడికి చాలా సార్లు ఫోన్ చేసినట్టు రికార్డు ఉంది. డ్రగ్స్ కొన్నట్టు తెలిసింది. డ్రగ్స్ తీసుకోవడం చట్టరీత్యానే. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు ఎవడైతే నాకేంట్రా, నువ్వు తెలుసు, నీ అయ్యా బ్యాక్గ్రౌండ్ తెలుసు. జస్ట్ ఒక ఫోన్ కాల్, ఒకే ఒక ఫోన్ కాల్తో నేను నామరూపాలు చేయగలను. ఈ ప్రతి మీద ఆచలేనా? రండి శంకర్ గారు. మా అమ్మాయి నేను సిటీ మొత్తం వెతుకుతున్నామా, ఇంకా ఎటువంటి అతిథి దొరకలేదు. అన్ని స్టేషన్ అన్ని అలర్ట్ చేశాను. ఏ సమాచారం దొరికినా మీకు వెంటనే పంపుతాను. 4 రోజులు అవుతుంది. మా అమ్మాయి ఎక్కడుందో, ఎలా ఉందో, ఏమైపోయిందో తెలియదు. మీకు పుణ్యం ఉంటుంది ఎస్ఐ గారు, వీళ్ళు ఏదో కలిసి ఎంక్వైరీ ఉంటుంది. ఆ రోజు నాంపల్లిలో మా అమ్మాయి కనిపించకుండా పోయినా వీళ్ళు అక్కడే ఉన్నారు సార్. వాళ్ళు అక్కడే ఉన్నారు, మత్తులో ఉన్నారు, చేతిలో బీర్ బాటిల్స్ ఉన్నాయి. మీరు డ్రగ్స్ అంటున్నారు సార్. వీళ్ళ మా అమ్మాయిని ఏదో చేసి ఉంటారు సార్. ఏదో చేసి ఉంటారు. 22వ తారీఖు రాత్రి నిజం చెప్తారా లేక నాస్తాన్ని చెప్పించాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా? ఆ రోజు ప్రక్రియకి రాజేశ్వరి గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏం లేదు సార్, ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. కానీ నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు. పిచ్చి వాడి కదరా నీకు, అదా పిచ్చి పట్టింది. నేనెవరో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి మాట్లాడుతున్నావా? ఎవరైతే నాకేంట్రా, నువ్వు తెలుసు, మీ అయ్యా బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఈ సంగతి చెప్తాను. నా జోలికి వస్తావా? చెప్తారా? నేను వదిలిపెట్టేది బ్రతుకు మీద ఆశ లేదు కాబట్టి కాలికి టెస్ట్ వేసుకున్నాను. మహా అయితే ఏం చేస్తావు? ఇంకో స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తావు, లేదంటే సస్పెండ్ చేస్తావు, అంతేగా. అది పాత స్టైల్. నేను తలుచుకుంటే నువ్వు ఈ పోలీస్ స్టేషన్ దాటి అడుగు బయట పెట్టగానే నేను శివంగా మార్చగలను. ఇలాంటి బచ్చగాల మాత్రం భయపడే రకం కాదురా నేను. ఇప్పటికే ఎన్నో ట్రాన్స్ఫర్లు అయ్యాయి. చాలా ఇప్పటికే ఎన్నో ట్రాన్స్ఫర్లు అయ్యాయి. ఎన్నో స్టేషన్ మారాను. వెళ్ళిన ప్రతి చోట నేనంటే వాడు తగ్గుతూనే ఉన్నాడు. అందరికీ బుద్ధి చెప్తూనే వస్తున్నా. ఈ మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉంచాడు రా. ఈ రోజు మీ అందరినీ ఆ దేవుడు కూడా కాపాడాడు. నిన్ను పోలీస్ ఆఫీసర్ కాళ్ళ పట్టుకుంటారా? చంపేసి హుసేన్ సాగర్లో పడేసారు. చంపేశారా? అమ్మా ఇన్స్పెక్టర్ ఒక బాడీకి అసలు పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారో తెలుసా? ఏ ఆర్గాన్ ఫెయిల్ అవ్వడం వల్ల, లేదు ఏ ఆర్గాన్కి దెబ్బ తగలడం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడో తెలుసుకోవడం కోసం బాడీని కట్ చేసి చూస్తారు. క్రూర మృగాలు సైతం తాము వేటాడే జంతువులని మెడబురికి మాత్రమే చంపేస్తాయి. కానీ ఈ మానవ మృగాలు ఏ ఒక్క అవయవాన్ని వదలకుండా సిద్ధం చేశాను. 5 సార్లు కత్తితో ఘాట్లు చేశారు, సిగరెట్లతో కాల్చారు,
పొడిచి చిత్రం చేశారు. కడుపును పొడిచి పేగులు బయటికి తీశారు. చివరికి వాళ్ళు కూడా ఒక అమ్మకు పుట్టారన్న సంగతి మర్చిపోయి ఆ పిల్ల జన్మస్థానాన్ని కూడా విడిచిపెట్టలేదు. అమ్మ ఎంత నరక యాతన అనుభవించుంటుందో తలుచుకుంటేనే భయంతో ఒళ్ళంతా వణుకొస్తుంది. ఇలాంటివి చూడడానికి నేను డాక్టర్ అయింది అనిపిస్తుంది. ఇంకా తల్లిదండ్రుల పరిస్థితి తలుచుకుంటే దుఃఖం ఆగటం లేదు. నేను ఆ దుర్మార్గులు గురుబొమ్మ ఎక్కించే వస్తువు విడిచిపెట్టాను. నీకేమైపోయిందో మా గుడ్డని ఎంత వెళ్ళిపోయాయి. ఒకసారి లేమ్మా. చింతని నీకు పాయసం అంటే ఇష్టం కదండి. వేడివేడిగా పాయసం చేసి తీసుకురానా? లేదు తల్లి, లే అమ్మా. ఏమండి, ఆ రోజు పాయసం చేసినప్పుడు చాలా వేడిగా ఉందని మన ఇద్దరిని ఆట పట్టించింది కదండి. స్వప్న, ఇది కూడా ఆటని చెప్పమ్మా. నా బంగారు తల్లి స్నానానికి కొంచెం నీళ్లు వేడిగా అయితే తట్టుకోలేవే. ఆ దుర్మార్గులు సిగరెట్లతో నీ శరీరాన్ని స్వప్న. ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అమ్మా నాన్న అంటూ మమ్మల్ని గట్టిగా పట్టుకొని ఏం చేస్తావు కదా తల్లి. అలాంటిది ఆ దుర్మార్గుడికి నిన్ను చేతితో పొడిచి సిగరెట్లతో కాలుస్తూ ఉంటే నిన్ను ఎలా ఊడ్చుకున్నావు? నీకు కోళ్ళు బిడ్డని చాలా ప్రేమగా తెప్పించుకున్నావు కదమ్మా. నువ్వు కనిపించట్లేదని 4 రోజుల నుంచి ఆహారం కూడా తీసుకోవట్లేదు. ఒకసారి లేమ్మా. నా బంగారు తల్లి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి ఎన్నో వ్రతాలు నోములు చేసి మా కళల పండుగ పుట్టిందని చెప్పి స్వప్న అని పేరు పెట్టుకున్నాము. అమ్మా స్వప్న, ఒకసారి లేమ్మా. ఆ భగవంతుడు మనకి అన్యాయం చేశాడు. అమ్మా జగన్మాత, ఆ రోజు పిండితో తయారు చేసుకున్న
ఆ శివయ్య బస్సు చేశాడు కదా, అప్పుడు ముల్లోకాలని నువ్వు ఉగ్రరూపం దాచి లోకాన్నంతా స్తంభింపజేసి నీ బిడ్డను బతికించున్నావు కదా. మరి నేను నవమాసాలు మోసి కనిపించిన బిడ్డను పోగొట్టుకుని ఎంత నరకం అనిపిస్తున్నానో నీకు తెలియదా తల్లి? నా బిడ్డను బతికించు, నా బిడ్డను బతికించు, నా బిడ్డను బతికించు. లేమ్మా, ఒక్కసారి అమ్మా అమ్మా అని పిలువకండి. నాకు అవగతమైనది. ఈ నేరం చేసిన వాళ్ళు ఎక్కడ శిక్షిస్తారు? పద. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వప్న అనే మైనర్ బాలిక రేప్ అండ్ హత్య కేసును విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని ఈ బోన్లో ఉన్న 5 ముద్దాయిలు స్వప్న అనే మైనర్ బాలికను రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అంతేకాదు మై లార్డ్, స్వప్న పేరెంట్స్ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పరోక్షంగా వీళ్లే కారణం. అందువలన మై లార్డ్, సాక్ష్యాధారాలను పరిశీలించి ఈ నరరూప రాక్షసులకి మరణదండన విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పీపీ గారు విషయాన్ని మర్చిపోయి స్వయంగా జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఐ అబ్జెక్ట్ మై లార్డ్. నో మై లార్డ్, ఇందులో అబ్జెక్షన్ చెప్పడానికి ఏం లేదు. పీపీ గారు ముందు సాక్ష్యాలు సమర్పించండి. ఎస్ మై లార్డ్. ఎవిడెన్స్ నెంబర్ 1, ఆ రోజు బస్ స్టాప్ లో మృతురాలు ఉన్న చోట ఈ నలుగురు ఉన్నట్టుగా ఎవిడెన్స్ తో పాటు సెల్ ఫోన్ ఎవిడెన్స్ కూడా ఉంది. అంతేకాదు, రెండో ఎవిడెన్స్ ప్రకారం రాజేష్ గెస్ట్ హౌస్ లో స్వప్నని ఈ నలుగురు తీసుకొచ్చినట్టుగా కూడా ఐ విట్నెస్ ఉంది. మూడో ఎవిడెన్స్, పోలీస్ స్టేషన్ లో వీళ్ళందరూ తామే స్వప్నని హత్య చేసినట్టుగా ఒప్పుకొని ఇచ్చిన వాంగ్మూలం ఎవరన్నా? ఎస్ మై లార్డ్. పీపీ గారు ఎవిడెన్స్ కాపీ నేను ఒకసారి చూడవచ్చా? వై నాట్? ష్యూర్. ఆ రోజు ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారా? ఆ టైంలో అక్కడ ఎందుకు ఉన్నారు? సార్, ఆ రోజు నా బైక్ పంక్చర్ అయింది. పంక్చర్ వేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాం సార్. పీపీ గారు ఏమన్నా? పీపీ గారు ఎనీ క్వశ్చన్స్? నో యువర్ ఆనర్. థ్యాంక్ యూ మై లార్డ్. మై లార్డ్, నా క్లయింట్స్ అక్కడ ఉన్నట్టు నిరూపించుకున్నారు కాబట్టి ఎవిడెన్స్ నెంబర్ 1, ఐ విట్నెస్ సెల్ ఫోన్ లొకేషన్ కన్సిడర్ రోడ్ లోకి రావు.
ఎవిడెన్స్ నెంబర్ 2 ప్రకారం ఐ విట్నెస్ అంతా ఒకప్పుడు ఇప్పుడు చక్కగా క్యాబ్ నడుపుకుంటున్నాను సార్ నేను. రాజేష్ గెస్ట్ హౌస్ లో వీళ్ళ అమ్మాయిని తీసుకురావడం నువ్వు చూసావా? చెప్పు, నీకేం భయం లేదు చెప్పు. ఎస్ఐ గారు చెప్పమన్నారు సార్, లేదంటే ఏదో ఒక కేసు పెట్టి నేను జైల్లో వేస్తానన్నారు, అందుకే అబద్ధం చెప్పాను సార్. నీ కళ్ళ ముందే ఈ ఎస్ఐ గారు ప్రవర్తిస్తున్నారంటే చెప్పనవసరం లేదు. మళ్ళా కష్టపడి బ్రతుకుతూ సత్ప్రవర్తనతో కష్టపడి బ్రతుకుతున్న నరేష్ భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్ చెల్లదు మై లార్డ్. లేదు మై లార్డ్, ఇతను మాట మారుస్తున్నాడు. నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. బలవంతంగా తప్పుడు సాక్ష్యం చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు పీపీ గారు. ఐ అబ్జెక్ట్ మై లార్డ్. అబ్జెక్షన్స్ ఆర్ స్టేడ్. థ్యాంక్ యూ మై లార్డ్. ఈ కేసు విషయంలో ఎస్ఐ విక్రమ్ ని విచారించడానికి అనుమతి కోరుతున్నాను మై లార్డ్. పర్మిషన్ గ్రాంటెడ్. ఎస్ఐ విక్రమ్, ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసింది మీరే కదా? అవును. ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నప్పుడు లేదా కిడ్నాప్ చేసినప్పుడు వీళ్ళు అక్కడ దొరికారా? లేదు. పోనీ రేప్ చేసిన స్పాట్ లో దొరికారా? లేదు. వాడి ఐడెంటిఫై ఎక్కడ అయింది? హుసేన్ సాగర్. వేరే నేరం చేశారనడానికి ఆ పరిసర ప్రాంతంలో వీళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా? లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వీళ్ళే చేశారన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎనీ సిస్టమ్ ఎవిడెన్స్? నో. మరి ఏ ఆధారంగా వీళ్ళే దోషులని కేసు ఫైల్ చేశారు ఎస్ఐ? స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు అని మీతో చెప్పారు పీపీ గారు? నాతో ఎందుకు చెప్తారు? పోలీస్ స్టేషన్ లో మేమే రేప్ చేశాం, అమ్మాయిని కిడ్నాప్ చేశాం, హత్య చేశాం అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగారా? లేదు. మీరు చెప్పండి ఎస్ఐ గారు. నరేష్ అని డ్రగ్స్ సప్లయర్ని ఒక కేసు మీద అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న సమయంలో స్వప్న కేసు తాలూకు వివరాలు తెలిసాయి. ఏమని? ఆ అమ్మాయిని నలుగురు కిడ్నాప్ చేసి రాజేష్ గెస్ట్ హౌస్ తీసుకెళ్లి రేప్ చేసి మర్డర్ చేశారు అని అతను చెప్పాడా? అవును. మీరే కావాలని బలవంతంగా వార్త చూపించారు? లేదు. ఇది మీరు కావాలని అడుగుతున్న కట్టు కదా? ఆ అవసరం నాకు లేదు. మీరే బలవంతంగా పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళతో ఒప్పించలేదా? ఆ అవసరం నాకు లేదు. వాళ్ళు కన్ఫెస్ చేసిన వీడియోని ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేశాను. ఐ లార్డ్, ఇతనే కావాలని పోలీస్ స్టేషన్ లో వాళ్ళని తాటికి ప్రయోగించారు. లేదు. అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? పాస్ తీసిన మా కార్ అద్దాలు ఎవరో పగలు కొట్టారు. ఆ విషయం కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కి వెళ్ళాం. మీరు రాజేష్ గారి ఫ్రెండ్స్ కదా, స్వప్న అనే అమ్మాయిని చెప్పి ఒప్పుకోండి అని చెప్పి మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేశారు. మీరు ఎంత చెప్పినా వినలేదు. ఈ విషయం తెలిసి రాజేష్ కూడా కొట్టారు. మళ్ళీ కొడుకుని పలుకురా అని అంటున్నాడు ఆయన. ఇంతకు ముందు ఎస్ఐకి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? నేను చెప్తాను ఎవరన్నా. మీరు ఏమి చెప్పాలనుకున్నా బోర్డులోకి వచ్చి చెప్పండి. ఈ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలకు ఇద్దరు ఫ్రెండ్స్. వచ్చే ఎన్నికల్లో మా అమ్మాయి పోటీ చేయబోతున్నాడు. అందుకే రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కావాలనే ధరణికి ప్రయోగించి వాళ్ళకు బలవంతంగా నేరం చేసినట్టు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎవరా కావాలంటే ఈ గారి కొట్టే దెబ్బలు చూడండి. లేదు. ఇదంతా అబద్ధం. మీరు మాజీ ఎమ్మెల్యే కొడుకు ఫ్రెండ్స్ కాదా? అతని ఇంటికి వెళ్ళి వస్తుంటారు. ఇది నిజం కాదా? వారు నిర్వహించే ప్రతి మీటింగ్ మీరే బందోబస్తు డ్యూటీలు వేసుకొని మీరు చేస్తుంటారు. ఇది నిజం కాదా? ఇదంతా నిజమే. కానీ ఇక చాలు, మీరు వెళ్ళవచ్చు. మై లార్డ్, ఈ కేసు విషయాల్లో సిఐ గారిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను మై లార్డ్. Yes, you can proceed. థ్యాంక్ యూ మై లార్డ్. సిఐ గారు, మీరు కాక ఎస్ఐ విక్రమ్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారణం? ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను సెలవుల్లో ఉన్న కారణంగా ఎస్ఐ కేసు చూస్తున్నాను. ఎస్ఐ ఎలాంటి స్వభావం గల వ్యక్తి అంటారు? మై లార్డ్, ఈ కేసుకి ఎస్ఐ స్వభావానికి ఏం సంబంధం లేదు. ఉంది పీపీ గారు, కాస్త ఓపిక పట్టండి. మీరు చెప్పండి. కోపం ఎక్కువ, దుస్వభావం. ఆ ట్రాన్స్ఫర్ 4 సార్లు సస్పెండ్ అయ్యాడు. ఒక లాకప్ డెత్ కేసు కూడా విచారణలో ఉంది. ఎవరిని లెక్క చేయడు. తన అనుకున్న జరగకపోతే ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనుకడుగు. ఈ రాజేశ్వరి అతని స్నేహితులను కూడా రాటికి ప్రయోగించి మరి ఈ కేసు నేరం ఒప్పుకునేలా చేశారు. మీరు వెళ్ళవచ్చు. లేదు, ఇదంతా అవుతాం. నిజంగా వీళ్ళే నడుస్తున్నాం. మై లార్డ్,
ఎస్ఐ ప్రతిపక్షం వాళ్ళతో చేతులు కలిపి ఎవరో చేసిన నేరానికి నా క్లయింట్స్ రాజేష్ అతని స్నేహితులపై తప్పుడు కేసు బనాయించి రాజకీయంగా దెబ్బ కొట్టడానికి చేసిన ప్రయత్నం యువర్ ఆనర్. నేరం చేసిన నేరస్తులను వెంటనే శిక్షించాలని నిర్పరాధులైన నా క్లయింట్స్ అతని ఫ్రెండ్స్ ని పై ఉన్న కేసులని కొట్టివేయాలని విన్నవించుకుంటున్నాను మై లార్డ్. పీపీ గారు, ఎనీ క్వశ్చన్స్? కొంతమంది దోషులు తప్పించుకున్న ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అనేది మన చట్టం యొక్క ప్రధాన సూత్రం. కానీ చట్టంలోని కొన్ని రుసుములు ఉపయోగించుకుంటూ నేరస్తులు తప్పించుకుంటున్నారు. అతి పిన్న వయసులోని హత్యకు గురైన స్వప్న ఆత్మకు, ఈ దారుణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న స్వప్న తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతున్నాను. తల్లిగా ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. జడ్జిగా ఈ తీర్పు ఇస్తున్నందుకు నా వృత్తిపరంగా ఈరోజు నాకు ఇది బ్లాక్ డే. ఏది ఏమైనప్పటికీ నేరం చేసింది ఎవరనే విషయం తేలలేనందున ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాలు సమర్పించినందుకు ఈ కేసును కొట్టివేయడమైనది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. రాజేష్ అన్నకి రాజేష్ అన్నకి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఇది అన్యాయం, ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరే చూడండి, అరే చూడండి. ఉన్నారు మీకు సంగతి చూడండి. లక్షాధిపతి దశకంఠ రావణాసురుడను ప్రభు, నువ్వు ఎంత వారిస్తున్నప్పటికీ ఈ మాట వినకుండా ఈ పూలేక యాత్రకు వచ్చి తప్పు చేశారు. ఈ మానవులు అనేక రంగాల్లో అభివృద్ధి చెందారు కానీ తమ అరిషడ్ వర్గాలను జీర్ణించుకోలేకపోతున్నారు. స్త్రీలపై జరుగుతున్న అగాత్యాలను అరికట్టలేకపోతున్నారు. అవును, ఇది కలి ప్రభావం కాదు కదా? కాదు, నాటి త్రేతాయుగం నుండి స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకు నేను ఒక కారణమే. అరే వీడెవడో రాక్షసులా ఉన్నాడు, వీడి సంగతి చూడండి. నేను రాక్షసుడినా? మరి మీరు ప్రతిగా నా బ్రతుకును కాలుస్తూ దుష్టుడు, దుర్మార్గుడు, రాక్షసుడు అని ప్రతి సంవత్సరం పండుగలు చేసుకుంటున్నారు. నా చెల్లికి జరిగిన అవమానాన్ని, తప్పు చేసిన వారిని నేరుగా శిక్షించలేక అమాయకులైన సీతమ్మ వారిని అవమాన పాలు చేశారు. మీరు చేసింది తప్పే. మీ తల్లినో, చెల్లినో, అక్కనో ఎవరైనా అవమానిస్తే మీరేం చేస్తారు? వాళ్ళని శిక్షించాలనుకోరా? అదే నేను చేశాననుకోవచ్చుగా. కాదు,
మీ ఉద్దేశంలో నేను స్త్రీలోలుడను, కామాంధుడను. అదే నిజమైతే అపహరించిన సీతమ్మ వారిని నేరుగా నా తుప్పరానికి తీసుకుని వెళ్ళేవాడిని. అవకాశం ఉన్న ఆమెపై అత్యాచారం చేయలేదే. ఆమె అంగీకారం లేకుండా కనీసం ఆమె నీడనే నేను తాకలేదే. అశోకవనంలో సురక్షితంగా ఉంచాను. కానీ మీరేం చేస్తున్నారా? మానవంగాలు ప్రేమించకపోతే దాడి. ఎవరు రాక్షసులు? రోడ్లపై నరకడం, అమ్మాయి కనబడితే పెట్రోల్ పోసి హత్య చేయడం. ఎవరు రాక్షసులు? స్కూలు, ట్యూషన్, ఆటో, బస్సు ఇలా పసిపాపలు బలైపోతున్నారు కదరా. ఎవరు రాక్షసులు? తాతయ్య, మావయ్య, బంధువుల వంటూ పాలు గారే పసి వయసులో చితికిన పసి హృదయాలు ఎన్నో. ఎవరు రాక్షసులు? ఆడది ఒంటరిగా కనబడే మానవంగా చేసి రైళ్లలో, బస్సుల్లో, స్టేషన్లో, ఆఫీసుల్లో అవకాశం కోసం కూర్చుని కాసుకొని ఉంటారా? కనీసం 9 నెలల పసి పాపను కూడా కుదరలేదు కదరా. ఎవరు రాక్షసులు? ఎవరు రాక్షసులు? నాడు తప్పు చేసిన దుర్యోధన, దుశ్శాసన, కీచకులు శిక్షించబడ్డారు. మీలాంటి వారు తప్పించుకుంటున్నారా? ఎవరు ప్రియుడితో కలిసి భర్తను కడితెచ్చిన భార్య తన సొంత సరదాల కోసం పసి పిల్లలనే చెప్పిన భార్యామణులు ఎందరో ఉన్నారు. ఒకరిద్దరు చేస్తున్న దుర్మార్గాలు సమాజ భద్రతను తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ సమాజం అనే తులసివనం కలుపు మొక్కలు అక్కడక్కడ మొలుస్తాయి. వాటిని నిర్దాచనంగా పెరిగి వేయాలి. తప్పు చేస్తే శిక్షించబడతారు. యుగ యుగాలుగా చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎందుకు అర్థం కావటం లేదురా. ఆనాడు సీతమ్మను అపహరించినందుకు నన్ను రాక్షసులు అన్నారు. నేను స్వప్న లాంటి పసిబిడ్డలను, అమ్మాయిలను మానభంగం చేసి హత్య చేస్తున్న ఈ కామాంధులు రాక్షసులా? నేను రాక్షసున్నా? ఎవరిని కాల్చాలి? మీరే చెప్పండి. నీవు నిబంధన తప్పావు, కానీ దుష్టులను శిక్షించి ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టావు. తప్పును మన్నించి నీవు వైకుంఠానికి చేరుకునే అవకాశం ఇస్తున్నా. ధన్యుడు స్వామి. నీ ఆజ్ఞను మన్నించినందుకు నన్ను క్షమించు. నాడు యుగానికి ఒక్కడు దుష్టుడు, దుర్మార్గుడు ఉండేవాడు.
నేడు వీధికి ఒక దుష్టుడు దుర్మార్గుడు ఉన్నారు. ఇటువంటి కలుపు మొక్కలను పెరికి వేస్తూ స్త్రీమూర్తులకు రక్షణగా యుగాంతం వరకు ఇక్కడే ఉండేటట్లు అనుగ్రహించు స్వామి. తథాస్తు. Nobody can touch me.